తొలి బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఉద్యమాలతో తెలంగాణ సాధించుకుని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీలో విపక్షాల నుండి కీలక అంశాలపై దాడులు ఎదుర్కొనుంది. ప్రత్యేకించి విద్యుత్ కోతలతో పాటు రైతుల ఆత్మహత్యలు అసెంబ్లీలో విపక్షాల చేతుల్లో బ్రహ్మాస్త్రాలు కాబోతున్నాయి. ప్రతిపక్షాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికలతో వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు నుంచి ఇతర పార్టీల నుంచి నేతల వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడియా నాయక్ ఈ రోజు తెరాసలో చేరనున్నారు. ఎమ్మెల్యే ఈ అంశానికి సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నారాజు, తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణకు సంబంధించిన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ దాదాపుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రాధాన్యతలకు సంబంధించి కసరత్తు చేశారు. ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బడ్జెట్ కు కసరత్తు జరుపుతున్నప్పటికీ మొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో కొంత డిఫెన్స్ లో పడిన పరిస్థితి మనకు ప్రస్తుతం కనబడుతుంది. ముఖ్యంగా విద్యుత్ గాని రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా విపక్షాలు ఈ అంశాలనే ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నాయి. బడ్జెట్ తో పాటు ఈ అంశాలను ఖచ్చితంగా ప్రస్తావిస్తారని ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించినాయి. మిగతా పక్షాలు కూడా, బీజేపీ కూడా ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విపక్షాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కూడా జరిగింది. కేసీఆర్ చాలా మంది మంత్రులు, మొదటిసారిగా మంత్రులైన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళందరికీ స్పెషల్ గా క్లాసులు ఇచ్చారు. ఏ రకంగా అసెంబ్లీలో వ్యవహరించాలో, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలు వచ్చినప్పుడు ఏ రకంగా బయటపడాల అంశం పైన కూడా కొంత శిక్షణ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదే సమయంలో అసెంబ్లీ ఒకవైపు జరుగుతూనే మరోవైపు వలసలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూడా మరి కాసేపట్లోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మరోవైపు 9వ తేదీన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తానికి అసెంబ్లీకి సంబంధించి టీఆర్ఎస్ సిద్ధమవుతున్నప్పటికీ కొంత విపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కోవాలని చెప్పండి ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొంత కసరత్తు జరుగుతుంది. రాజు, థ్యాంక్ యూ నరసింహ, అప్డేట్స్ అందించినందుకు.